హాయ్ హలో మనం యూనిట్ 4 హోమోమార్ఫిజమ్స్ అనే క్లాసెస్ చెప్తున్నాము. ఆ హోమోమార్ఫిజం క్లాసెస్లో లాస్ట్ 7 క్లాసెస్ అయిపోయినాయి, 7 థీరమ్స్. ఈరోజు మనం థీరమ్ 8, దాన్నే నేమ్డ్ థీరమ్ చెప్పుకుంటాం. ఈ నేమ్డ్ థీరమ్ అనేది మనకి ఎగ్జామ్లో వెరీ 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 ఇంపార్టెంట్ 10 మార్క్స్. ఈ నేమ్డ్ థీరమ్స్ ఎప్పటికైనా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చూడండి, ఏం థీరమ్ అంటే దాన్ని థీరమ్ 8గా కన్సిడర్ చేసుకుంటున్నాము. ఇది చూడండి, ఏంటది? స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం నుంచి ఫండమెంటల్ థీరమ్. చూడండి, ఈ యూనిట్స్లో మీరు ఈ ఫండమెంటల్ థీరమ్స్ అనేవి ఊరినే గుర్తుపెట్టుకోకండి. ఫండమెంటల్ థీరమ్స్ అనేవి చాలా ఫండమెంటల్ థీరమ్స్ ఉంటాయి, కానీ మనకి ఏ యూనిట్లో ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకొని ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అన్నాడు కాబట్టి హోమోమార్ఫిజం యూనిట్లో నుంచి ఆ ఫండమెంటల్ థీరమ్ ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అదేవిధంగా మీరు ఈ నేమ్డ్ థీరమ్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ మీరు ప్రూఫ్ మాత్రమే రాయకూడదు, స్టేట్మెంట్ కూడా మీరే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో మీకు ఓన్లీ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం అని మాత్రమే ఇస్తాడు. స్టేట్మెంట్ ప్రూఫ్ రెండు మీరే రాయాలి. ఈ స్టేట్మెంట్కి, నేమ్డ్ థీరమ్లో స్టేట్మెంట్కి 2 మార్క్స్ అనేవి ఉంటాయి. స్టేట్మెంట్ 2 మార్క్స్ రాస్తేనే మీకు ప్రూఫ్కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ స్టేట్మెంట్లే లేనిది మీరు ప్రూఫ్ రాస్తే మీకు మార్క్స్ కూడా ఎక్కువ పడవు. కొన్నిసార్లు అయితే ప్రూఫ్కి మార్క్స్ కూడా వేయరు. ఎందుకంటే స్టేట్మెంటే లేనిది ప్రూఫ్ ఎలా చేసామని క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే స్టేట్మెంట్ టూ లైన్స్ ఉంటుంది కాబట్టి ఆ 2 లైన్స్ నేర్చేసుకోండి. స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ నేర్చుకోవాల్సి ఉంటుంది నేమ్డ్ థీరమ్స్కి. ఈ యూనిటే కాదు, ప్రతి యూనిట్లోనూ ఏ యూనిట్లో అయినా నేమ్డ్ థీరమ్స్కి స్టేట్మెంట్ మీరే నేర్చుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు. ఇఫ్ ఎఫ్ ఈజ్ an ఎఫిమార్ఫిజం from a group G onto a group G dash, then F quotients kernel F isomorphic to G dash. ఓకే, ఇదే స్టేట్మెంట్ మరో విధంగా ఎట్లా రాస్తుంటే, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఏ గ్రూప్ G ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఏ సేమ్ క్వోషంట్ గ్రూప్ ఆఫ్ G. ఓకే, మరో విధంగా రాస్తే, if F is a homomorphism from a group G into a group G dash, then G by kernel F isomorphic to F of G. ఇవి ఫండమెంటల్ థీరమ్స్కి స్టేట్మెంట్స్ అనమాట. ఒక్కొక్కసారి మీకు కొన్నిసార్లు, అంటే చాలా సందర్భాల్లో కాదు, కొద్ది సందర్భాల్లో మీకు స్టేట్మెంట్ ఇచ్చి ప్రూఫ్ ప్రమెంటెడ్ అంటే కొన్ని సందర్భాల్లో తక్కువ ఉంటే తక్కువ సందర్భం, ప్రతి సందర్భంలోనే కాదు, కొన్ని సందర్భాల్లో మనకి ఏం చేస్తాడంటే స్టేట్మెంట్ని ఇచ్చి ఓన్లీ ప్రూఫ్ రాయమంటాడు. అంటే నేమ్డ్ థీరమ్గా కాకుండా ఇదే నేమ్డ్ థీరమ్కి క్వశ్చన్గా స్టేట్మెంట్ ఇచ్చి ప్రూఫ్ రాయమంటాడు. కాబట్టి మీరు స్టేట్మెంట్స్, ఈ 3 స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో నేమ్డ్ థీరమ్ ఇట్లా ఇచ్చినప్పుడు స్టేట్మెంట్లు, ఈ 3 స్టేట్మెంట్లు ఏదో ఒకటి రాసినా పర్లేదు. కన్ఫర్మ్గా 3 రాయాలని కాదు, ఈ 3 మీకు ఏదైతే బాగా గుర్తుంటుందో ఆ స్టేట్మెంట్లోనే రాయండి. ఒక్కొక్కసారి ఈ 3 స్టేట్మెంట్స్ చూసుకోండి ఒకసారి, ఈ స్టేట్మెంట్ దేనికి అని గుర్తుపెట్టుకొని. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకు స్టేట్మెంట్ ఇస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చి ప్రూఫ్ రాయమంటాడు. అప్పుడు మీకు చాలా కష్టం అయిపోతుంది, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు ప్రూఫ్లో ఏం రాసుకున్నామంటే, ఫస్ట్ ఎఫ్ ఫ్రమ్ G to G dash ఈజ్ ఏ హోమోమార్ఫిక్ అండ్ ఆన్ టు G dash equal to F of G is a homomorphic image of G. ఇవి మనం రాసుకుంటున్నాం. ఎందుకు? ఫండమెంటల్ హోమోమార్ఫిజం కదా, ఈ హోమోమార్ఫిజంలో ఉన్న చిన్న డెఫినేషన్స్. F from G to G dash is a homomorphic and onto, and G dash is equal to F of G is a homomorphic image of G. అదేవిధంగా ఇక్కడ డివైడ్స్ కెర్నల్ F అంటున్నాం కదా, సో కెర్నల్ డెఫినేషన్ కూడా తీసుకుంటున్నాం. K is equal to kernel F that equal to x belongs to G such that F of x is equal to E dash is a normal subgroup of G. ఇవి మనకి డెఫినేషన్స్. ఇప్పుడు చూడండి, G by K equal to such G set of K into X such that x belongs to G. ఇది మనకి కెర్నల్ F నుంచి తీసుకుంటున్నాం. ఏం ప్రూవ్ చేయమంటున్నా అది తీసుకుంటున్నాం. G by K equal to K into X such that x belongs to G. ఏం ప్రూవ్ చేయమంటున్నాడు? G by kernel F isomorphic to G dash, ఇది ప్రూవ్ చేయమంటున్నాడు. సో దానికోసం కొన్ని కన్సిడర్ చేసుకుంటాం. చూడండి, ఏం కన్సిడర్ చేసుకుంటున్నాం?
ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ డాష్. ఎక్స్ అనేది జీలో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ డాష్లో ఉంటుంది అండ్ కే ఇంటూ ఎక్స్ అనేది జీ బై కేలో ఉంటుందని తీసుకుంటున్నాం. కేఎక్స్ బిలాంగ్స్ టు జీ బై కే. ఏం డిఫైన్ చేసుకుంటాం? ఒక మ్యాపింగ్ డిఫైన్ చేసుకుంటాం. ఏ మ్యాపింగ్? పై అనే మ్యాపింగ్ డిఫైన్ చేసుకుంటున్నాం. పై ఫ్రమ్ జీ బై కే టెన్స్ టు జీ డాష్ సచ్ దట్ పై ఆఫ్ కే ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. దేన్ని? పై ఆఫ్ కే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ ఈక్వేషన్ 1గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేద్దామంటే టు ప్రూవ్ పై ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్. పైని వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేద్దాం. సో దేర్ఫోర్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అయితే ఇక్కడ కే అనేది ఏంటి? కెర్నల్ ఎఫ్. కే అంటేనే కెర్నల్ ఎఫ్. ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అయితే ఇంప్లైజ్ ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ దట్ ఈక్వల్ టు ఈ డాష్. ఇది చూడండి కెర్నల్ యొక్క డెఫినేషన్. ఇది అక్కడ కెర్నల్ యొక్క డెఫినేషను. దాన్ని ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో ఏబి ఇన్వర్స్ తీసుకుంటారు. ఓకే, కెర్నల్ ఎఫ్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ కదా. ఈ ఎక్స్ ప్లేస్లో ఏబి ఇన్వర్స్ తీసుకుంటున్నాం. చూడండి, ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ ఇంప్లైజ్ ఎఫ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. ఇది కెర్నల్ డెఫినేషన్ అప్లై చేస్తున్నాం ఈ కండిషన్కి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. చూడండి, పోస్ట్ డాట్ బై బి. దేనికి? ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్కి పోస్ట్ డాట్ చేస్తున్నాం. దేని? ఎఫ్ ఆఫ్ బి. అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి దట్ ఈక్వల్ టు ఈ డాష్ ఎఫ్ ఆఫ్ బి. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఆఫ్ బిని ఏమని రాయచ్చు? ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ బి అని రాయచ్చా? ఎందుకు? ఎఫ్ ఆఫ్ ఏబిని ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అని రాస్తాం కదా. అదే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బిని ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ ఏబి రాస్తాం కదా. సో అందుకే ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఏం రాస్తాం? ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈ విధంగా రాస్తాం. అదే ఇక్కడ రాస్తాం చూడండి. ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ బిని ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ బిగా రాస్తాం. అదేవిధంగా దట్ ఈక్వల్ టు ఈ డాష్ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఏమవుతుంది? ఐడెంటిటీ అవుతుంది. ఈ ఎఫ్ ఆఫ్ ఈనే ఇక్కడ రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఈ దట్ ఈక్వల్ టు ఈ డాష్ ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? ఈ డాష్ అని కదా. ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఈ డాష్ కదా. సో అందుకే ఎఫ్ ఆఫ్ ఈ అంటే ఈ డాష్ దట్ ఈక్వల్ టు ఈ డాష్ ఎఫ్ ఆఫ్ ఈ. ఎఫ్ ఆఫ్ ఈ డాష్ అండ్ ఈ డాష్ క్యాన్సిల్ అయిపోతే ఈ డాష్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 నుంచి ఏమని రాయచ్చు? పై ఆఫ్ కేఏ ఈక్వల్ టు పై ఆఫ్ కేబి. ఓకే, ఈక్వేషన్ 1 అప్లై చేస్తే పై ఆఫ్ కేఏ ఈక్వల్ టు పై ఆఫ్ కేబి. పై ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ 1 నుంచి చూపించాలి. ఫర్ 1 let పై ఆఫ్ కేఏ ఈక్వల్ టు పై ఆఫ్ కేబి ఫర్ ఆల్ ఏ కమా బి బిలాంగ్స్ టు జీ. ఫ్రమ్ 1 నుంచి ఏం రాయచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బికి పోస్ట్ డాట్ బై ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బికి పోస్ట్ డాట్ బై ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఏమవుతుంది? అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఏమవుతుంది? మళ్ళీ అప్లై చేస్తే రెండింటిని కలిపి రాస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంటూ బి ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏమవుతుందని చెప్పుకున్నాం? ఐడెంటిటీ కదా. సో ఇది ఎఫ్ ఆఫ్ ఈ. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ ఏ బి ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ అనేది ఈ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏం చెప్పుకున్నాం? ఈ డాష్ అని చెప్పుకున్నాం కదా. అందుకే ఎఫ్ ఆఫ్ ఈ అనేది ఈ డాష్. ఎఫ్ ఆఫ్ బి ఏ ఇంటూ బి డాష్ ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్. ఓకే, ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కెర్నల్ ఎఫ్ అయితే ఏబి
A into B inverse belongs to K. Okay. Since HA equal to HB for all A comma B belongs to G అయితే A into B inverse belongs to H. ఓకేనా, ఇది చూడు నార్మల్ సబ్ గ్రూప్స్లో చెప్పమని చూడు. హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అయితే ఏ కమ బి బిలాంగ్స్ టు జీ అయితే ఏ ఇంటూ బి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్లో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఏబి ఇన్వర్స్ అనేది కేలో ఉంటుంది. సో ఇప్పుడు ఏమనొచ్చు, ఇక్కడ హెచ్ఏ హెచ్బి అయినప్పుడు ఇక్కడ కేఏ కేబి అవుతుంది కదా. ఇక్కడ నార్మల్ సబ్ గ్రూప్ హెచ్ తీసుకున్నాం కాబట్టి హెచ్ఏ హెచ్బి, ఇక్కడ కెర్నల్ తీసుకుంటున్నాం కాబట్టి కేఏ అండ్ కేబి. అప్పుడు పై ఏమవుతుంది, పై ఈజ్ 1 పై ఈజ్ 1 ఇప్పుడు 1 అయిపోయింది. నెక్స్ట్ ఆన్ టు ఫర్ ఆన్ టు లెట్ వై బిలాంగ్స్ టు జీ. ఏమి లెట్ వై బిలాంగ్స్ టు జీ, దెన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే ఎక్స్ అనేది జీలో ఉంటుంది. సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ, ఎక్స్ అనేది జీలో ఉంటే కేఎక్స్ బిలాంగ్స్ టు జీ బై కే. ఎక్స్ అనేది జీలో ఉంటే కేఎక్స్ అనేది దేంట్లో ఉంటుంది, జీ బై కేలో ఉంటుంది. ఫ్రమ్ పై ఆఫ్ కేఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఈ పై ఆఫ్ కేఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే పై ఆఫ్ కేఎఫ్ ఇజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం, వై కదా. ఇది చూడండి, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో వై. సో పై ఈజ్ ఆన్ టు 1 అయిపోయింది, ఆన్ టు అయిపోయింది. నెక్స్ట్ ఏముంటుంది, హోమోమార్ఫిజం ఉంటుంది. సో ఫర్ హోమోమార్ఫిజం let KA equal to KA, KB belongs to G by K. KA, KB అనేది G by Kలో ఉన్నాయనుకుంటే ఫర్ ఆల్ A, B belongs to G. పై ఆఫ్ KA ఇంటూ KB ఈక్వల్ టు పై ఆఫ్ KAB. ఇప్పుడు చూడండి, పై ఆఫ్ A ఇంటూ B అంటే పై ఆఫ్ A, ఎఫ్ ఆఫ్ A ఎఫ్ ఆఫ్ B కదా. ఇప్పుడు అదే ఎఫ్ ఆఫ్ A ఎఫ్ ఆఫ్ Bని ఏమైనా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏబి రాసుకోవచ్చు కదా. సో అదే ఇక్కడ రాసినాం, పై ఆఫ్ కేఏ పై ఆఫ్ కేబి అనేది ఏమవుతుంది, పై ఆఫ్ కేఏబి అవుతుంది కదా. సో ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాం చూడండి, పై ఆఫ్ కే ఇంటూ పై ఆఫ్ కేబి పై ఆఫ్ కేఏబి. ఈ పై ఆఫ్ కేఏబి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏబి. ఈ ఎఫ్ ఆఫ్ ఏబిని హోమోమార్ఫిజం ప్రకారం ఎలా రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి అని రాయొచ్చా. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం ఏం తీసుకుంటున్నాం, పై ఆఫ్ కేఏ గాను, ఎఫ్ ఆఫ్ బి అంటే ఏం తీసుకుంటున్నాం, పై ఆఫ్ కేబీ గాను తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే పై ఆఫ్ కేఏ ఇంటూ కేబీ ఈక్వల్ టు పై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబీ. ఇది ఏ కండిషన్లో ఉంది, మనకు హోమోమార్ఫిజం కండిషన్లో ఉంది కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఎలాగా ఉందో అదే ఫామ్లో మనకి పై ఆఫ్ కేఏ ఇంటూ కేబీ ఈక్వల్ టు పై ఆఫ్ కేఏ ఇంటూ పై ఆఫ్ కేబీ ఉంది కాబట్టి ఇక్కడ పై అనేది మనకి ఏమవుతుంది, హోమోమార్ఫిజం అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, పై అనేది ఇప్పుడు 1 ఆన్ టు అండ్ హోమోమార్ఫిజం అయిపోయింది కదా. అప్పుడు మనం ఇక్కడ జీ బై కే ఈజ్ ఏ ఐసోమోర్ఫిక్ టు జీ డాష్ అనొచ్చా. G by K is a isomorphic to G dash. దీన్ని సింబాలిక్గా రాస్తే G by kernel F isomorphic to G dash. ఓకే, ఇది మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. ఈ థియరమ్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 10 మార్క్స్. గన్ షాట్ థియరమ్ కూడా. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం నుంచి ఫండమెంటల్ ఆఫ్ థియరమ్ ఇస్తే ఇదే రాయాలి. మనకి ఫండమెంటల్ థియరమ్స్ చాలా ఉంటాయి, కానీ ఏ యూనిట్లు ఇచ్చారో అన్ని దాన్ని బేస్ చేసుకుని మనం ప్రూఫ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం కాబట్టి హోమోమార్ఫిజంలోని ప్రూఫే రాయాలి. Thank you for the watching.
And please like, share, comment, and please subscribe.